సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రత్యేకం. కానీ ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన ఉత్సవం కూడా ఉంది. అదే మా తిరుపతి గంగమ్మ జాతర. తిరుపతి ప్రజలే కాకుండా జిల్లా మొత్తం వేడుకగా జరుపుకునే ఒక ఉత్సవం. పూర్వం తిరుపతి పరిసరాలను పాలెగుండు అనే వారిని పరిపాలించేవారు. వాళ్ళలో ఒకడు అతి క్రూరుడు. ఆడవారిని యుక్త వయసులో ఉన్న అమ్మాయిని వేధించేవాడు. వారి పరిపాలన నుంచి విముక్తి కోసం ప్రజలు గంగమ్మ తల్లిని వేడుకోగా అమ్మవారు స్వయంగా అభిలాల గ్రామంలో జన్మించారు. అమ్మవారు ఎలా దుష్ట సంహారం చేశారో, అసలు ఈ జాతర ఎలా వచ్చిందో ఇప్పుడు వేదిక మీద చూద్దాం. మా చిట్టి తల్లికి ఒక మంచి పేరు పెట్టండి. మా బంగారు తల్లి నిండు నూరేళ్ళు ఆనందాలతో సుఖ సంతోషాలతో జీవించాలి అని ఆశీర్వదించండి స్వామి. తల్లి, నీకు పుట్టింది ఎవరో కాదు, స్వయాన మన గంగమ్మ తల్లి. మన ఊరిని ఈ దుష్టపాలన నుంచి రక్షించడానికి ఈ గంగమ్మ తల్లి నీ కడుపును పుట్టింది. అందుకే ఈ బిడ్డకి గంగమ్మ అని పేరు పెడుతున్నాను. నువ్వు ఎంతో అదృష్టవంతురాలి తల్లి. నేటి నుండి తన రక్షణ శిక్షణ నా బాధ్యత. ఎవరి అమ్మాయి ఇలాంటి అందం ఉండాల్సింది నా దగ్గర. ఎంతటి దురహంకారం! ఆడవాళ్ళతో ఎలా మెలగాలో తెలియదా నీకు? నేను ఈ ప్రాంతానికి దొరని, నా మాటే శాసనం. నేను ఏమి కోరుకుంటే అది నాకు సొంతం కావాల్సిందే. నువ్వెవ్వరైతే నాకేంటి? నా పేరు గంగమ్మ. ఈరోజు నిన్ను చంపి ప్రాంతానికి విముక్తి కలిగిస్తాను. తగిలిన గాయాలతో చావు భయం పట్టుకుని పారిపోతాడు పాలెగుండు. పారిపోయిన పాలెగుండుని బయటికి రక్షించడానికి అమ్మవారు గ్రామ ప్రజలని జాతరకి చాటింపు వేయమని చెబుతుంది. మారు వేషాలలో పాలెగుండు కోసం వెతుకుతుంది. అందులో మొదటి వేషం బైరాగి. ఎక్కడున్నా నేను బయలాగికి వచ్చాను, నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను. రా, బయటికి రా. అమ్మవారి బైరాగి వేషాన్ని పాలెగుండు నమ్మడు. అందుకే అమ్మవారు మరో వేషం ధరిస్తారు. అదే బండ వేషం.
కోసమే వచ్చాను, బయటికి రాదురా. పంట వేషానికి కూడా ఉత్తరపడడు పాల్గొడు. అందుకే అమ్మవారు మరో వేషం ధరిస్తారు, అదే తోటి వేషం. బయటికి రా సామె. తోటి వేషంతో పాలెగొంగులను నమ్మించకపోవడంతో అమ్మవారు దొరవేషంలో వచ్చి పాలెగొంగులను అంతం చేస్తారు. తర్వాత మాతృ వేషంలో పాలెగొంగులు వారిని ఓదార్స్తారు. కానీ సమయాన్ని సర్దుబాటు చేయడానికి ఈ రెండు వేషాలను ఒకటేసారి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. పాలగుండు రా, ధైర్యంగా బయటికి రా. నీ సహచర దొరను వచ్చాను, నీకు అండగా నేను ఉంటాను. నీకోసం పోరాటానికి సిద్ధం. బయటికి ధైర్యంగా రా పాలగుండు. అలాగే నాకు ధైర్యం వచ్చింది సోదరా అని చూసి. ఇంతకీ నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ సంస్థానానికి పాలిగాడు? అవును, నేనే. నీ దుష్ట పరిపాలన ముగించే ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. నేను ఇన్ని రోజులు కాకున్నా నాలోని దొర పౌరుషం ఏమాత్రం తగ్గలేదు. నీ అంతు చూస్తా. శాంతించు తల్లి. అమ్మవారి జాతర చాటింపుతో మొదలెట్టి అమ్మవారి చెంప తొలగింపుతో ముగుస్తుంది. ఆ మట్టిని బంగారంగా భావిస్తారు ప్రజలు. అంతా శుభమే జరుగుతుందని వారి నమ్మకం. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. The main intention behind this drama is show the culture, show the tradition to our kids. మన ఊర్లో వెళ్ళినప్పుడు మనకు ఎంతోమంది గ్రామ దేవతలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, మన పిల్లలకి ఎవరికీ తెలియదు. సో వాళ్ళకి తెలియచెప్పడానికి చేసిన ఒక చిరు ప్రయత్నమే ఈ గంగమ్మ జాతర గురించి. ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న మా బన్నీ గారు కావచ్చు,
మా సుబ్బు గారు కావచ్చు, వాళ్ళు మా తిరుపతి గంగమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంత టీజర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన ఒక ఆలోచన, ఎందుకు మన గంగమ్మ గురించి మనం చెప్పుకోలేకపోయాము, చెప్పుకుందాం, మన పిల్లలకు తెలుస్తుందని. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ మా టీం అంతా కష్టపడి ఇది మీకు తెలియజెప్పడానికి చేశాము. అట్ ది సేమ్ టైం మీ దగ్గర కూడా మీ ఊరిలో మీకు తెలిసిన కల్చర్స్, మీకు తెలిసిన ట్రెడిషన్స్ ఉంటాయి. దయచేసి అది మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం మీరు చేయలేకపోతే మాకు చెప్పండి, మా టీంలో ఎవరో ఒకరు చేయడానికి ట్రై చేస్తాం. జస్ట్ లెట్స్ డూ వన్ థింగ్, లాంగ్ లివ్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్, వీ విల్ టేక్ దమ్ ఫార్వర్డ్ యాజ్ వెల్. సో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ఆల్ ద లేడీస్ హియర్, వావ్, ఐఎమ్ టేకింగ్ ఎ బౌట్, నాట్ ఎ జోక్ బ్రదర్. నా వల్ల కావట్లేదు ఇప్పుడు కూడా ఇది మోయడానికి, అద్దరం ఉండేసి నన్ను ఊపిరాడట్లేదు నాకు. సో మీరందరూ దయచేసి చీరలు ఆపేసినారు అనుకోండి, మాకు కూడా డబ్బులు మీరు. ఓకే, సో ప్లీజ్ కమ్ అప్ విత్ యువర్ ఐడియాస్. నెక్స్ట్ టైం నుంచి మన ఇలాంటి కల్చర్ ఒక్క ప్రోగ్రామ్ అయినా మన పిల్లలకి స్టార్ట్ చెప్తాం. We will do that, and thanks a lot for everyone. Long live our cultures, long live our traditions throughout the world. So God bless Andhra Pradesh, Telangana, God bless India, God bless United States of America, because they are the one మనకు ఇంత చక్కగా వాళ్ళ హక్కును చేర్చుకొని మనల్ని అందరినీ వాళ్ళ చూసుకుంటున్నారు. కాబట్టి God bless everyone. Thank you.